ప్రజలకి ఒకవేళ కొంతమందికి రేషన్ కార్డులు లిస్ట్ వచ్చింది, రేషన్ కార్డు లిస్ట్ రాని వాళ్ళు పేర్లు యాడ్ చేయడానికి ఇప్పుడు గ్రామసభ పెడుతున్నారు. వాళ్ళు ఇంకేమైనా పథకాలు యాడ్ చేయాలన్నా లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా దానికి గ్రామసభ పెట్టిరు. అలా పరిష్కారం అవుతుంది. గ్రామ సభల్లో తీర్మానం చేస్తారు, ఎవరెవరికి రాలేదో వాళ్ళకి తీసుకుంటారు, ఎవరెవరికి ఏమేమి పథకాలు కావాలో వాళ్ళు తీసుకుంటారు. ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నమోదు చేసి గ్రామ తీర్మానం చేస్తారు గ్రామ సభల్లో. ఇదంతా జరిగే ప్రక్రియ. ఏనాడన్నా మీ మొక్కలకు, మీ దిక్కుమాల మొక్కలకు ఏనాడన్నా గ్రామ సభలు పెట్టిరారా ఇడియట్స్? చెప్పండి. కేటీఆర్ అండ్ హరీష్ రావు సిగ్గుందా కొంచెమైనా మాట్లాడడానికి? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎంత దారుణంగా అంటే 2 రోజుల ముందు గ్రామ సభలకు 2 రోజుల ముందు వీళ్ళు మీటింగ్ పెట్టుకొని కింది స్థాయి దాకా ప్రతి గ్రామ సభలు అడ్డుకోండి, వీడియోలు తీయండి, సోషల్ మీడియా ప్రచారం చేయండి అని చెప్పి చెప్తారట వీళ్ళంతా కూడా, ఈ దొంగలంతా కూడా. ప్రజలారా, ఈ ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులు రాకుండా ఉండేందుకు భారీ కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు సరైన పథకాలు సరిగా రాకుండా కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు గమనించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన్ని తరమండి గ్రామాల నుంచి. అప్పుడే మీకు సరి అయినటువంటి రేషన్ కార్డులు వస్తాయి, సరిగ్గా మీకు పథకాలు వస్తాయనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి.